నేపాల్ అల్లర్లలో ఏపీకి చెందిన వారు 257 మంది చిక్కుకుపోయారు. వారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు మంత్రి లోకేష్ ఏర్పాటు చేశారు. అయితే కాకినాడకు చెందిన వారు దాట్ల రోజారాణి, బుద్ధరాజు, సరళ అక్కడ చిక్కుకుపోవడంతో వారి కుటుంబ సభ్యుల కోసం ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై మంత్రి లోకేష్తో పాటు ఫోన్లో మాట్లాడినట్లు సత్యనారాయణరాజు తెలిపారు. మంత్రి స్పందించి క్షేమంగా ఇంటికి తీసుకొస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నమ్మకంతో వడ్లను బియ్యంగా మార్చేందుకు ఒప్పందం పుచ్చుకున్న ఓ రైసు మిల్లు ప్రభుత్వానికి కోట్ల రూపాయలను మోసం చేసింది. ఆ రైసు మిల్లు నిర్వాహకులు 6,38,51,000 రూపాయలు కాజేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఈ వ్యవహారం జరగడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి డీసీసీబీ వైస్ చైర్మన్ రవి గౌడ్కు చెందిన కృష్ణసాయి రైస్ మిల్ ఇండస్ట్రియల్తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్లను బియ్యంగా మార్చేందుకు 2022లో ఒప్పందం కుదుర్చుకుందని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. రవిగౌడ్ సరైన సమయానికి బియ్యం ప్రభుత్వానికి అందించకపోవడంతో రాష్ట్ర సివిల్ సప్లై అధికారులు రవిగౌడ్ పెనాల్టీ వేశారన్నారు. దీంతో రైస్ మిల్ ఓనర్ ఫిర్యాదుతో చీటింగ్ చేసిన 2 వ్యక్తులను తాండూరు పోలీసులు రిమాండ్కు తరలించారు. మోసం చేసిన చెల్లా వెంకటేష్, సంతోష్ కుమార్ భార్య శ్వేత పోచరీ చేసిన చెక్లు ఇచ్చి రవిగౌడ్ను మోసం చేశారని, అలాగే వారు బియ్యాన్ని బ్లాకులో అమ్ముకుంటున్నట్లు విచారణలో అంగీకరించడంతో రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి వివరించారు. యాలాల్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేశారు. కృష్ణసాయి రైస్ ఇండస్ట్రీస్ అనే పేరుతోనే ఒక రైస్ మిల్ ఉంది. తనకి రైస్ మిల్ నడపడంలో సరిగా అనుభవం లేదన్న ఉద్దేశంతో ఎవరికైనా లీజ్కి ఇద్దామని చూస్తుండగా తాండూరులో నివాసం ఉండే అవిటి సంతోష్ కుమార్ అనే వ్యక్తి తను దాన్ని తీసుకొని లీజుకి నడుపుతామని చెప్పి సంవత్సరానికి 10 లక్షల రూపాయల చొప్పున లీజు చెల్లించేటట్టుగా దాన్ని లీజుకి తీసుకున్నాడు. ఆ తర్వాత అతను మరొక వ్యక్తితో పార్ట్నర్గా షిఫ్ట్ చేసుకుని లీజు నడుపుతుండగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారు బియ్యాన్ని అక్రమంగా తరలించినారు. ఈ రైస్ మిల్ నుంచి ప్రభుత్వానికి చెల్లించవలసిన బియ్యం ఇవ్వలేదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి షార్ట్ ఫాల్ ఉందని చెప్పి ఈయనకి సుమారుగా 5 కోట్ల రూపాయలకు పైన పెనాల్టీ విధిస్తూ ఈయనకి నోటీస్ ఇవ్వడం జరిగింది. రవీందర్ గౌడ్కి 5,10,00,000 రూపాయలకి చెల్లించేటట్టుగా ఒప్పుకొని దానికి 3 చెక్కులను ఇవ్వడం జరిగింది. వేగా ఆ 3 చెక్స్ కూడా బౌన్స్ అయినాయి. గవర్నమెంట్ సప్లై చేసిన ప్యాడీని వీళ్ళు రిసీవ్ చేసుకుని కొంత వడ్లని బియ్యం ఆడించి గవర్నమెంట్కి సప్లై చేశారు. మరికొంత వడ్లని వాళ్ళు అక్రమ మార్గంలో బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం జరిగింది. మొత్తంగా 6,38,00,000 రూపాయలని వాళ్ళు ఈ అంత విలువ గల వడ్లని వాళ్ళు బ్లాక్ మార్కెట్లోకి తరలించారని చెప్పి వాళ్ళు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. ఒక చెక్ని తన భార్య పేరు మీద తన భార్య సంతకాన్ని తనే ఫోర్జరీ చేసి తన భార్య గవర్నమెంట్ టీచరు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. రవీందర్ గౌడ్ అనే వ్యక్తి యాలాల్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేశారు. కృష్ణసాయి రైస్ ఇండస్ట్రీస్ అనే పేరుతోనే ఒక రైస్ మిల్ ఉంది. తనకి రైస్ మిల్ నడపడంలో సరిగా అనుభవం లేదన్న ఉద్దేశంతో ఎవరికైనా లీజ్కి ఇద్దామని చూస్తుండగా తాండూరులో నివాసం ఉండే అవిటి సంతోష్ కుమార్ అనే వ్యక్తి తను దాన్ని తీసుకొని లీజుకి నడుపుతామని చెప్పి సంవత్సరానికి 10 లక్షల రూపాయల చొప్పున లీజు చెల్లించేటట్టుగా దాన్ని లీజుకి తీసుకున్నాడు. ఆ తర్వాత అతను మరొక వ్యక్తితో పార్ట్నర్గా షిఫ్ట్